న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని రాపాక గ్రామంలో గత 4 రోజులుగా కరెంటు లేక అల్లాడిపోతున్న దళిత సామాజిక వర్గం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ సీతానగరం మండల ఏఈ చంద్రమోహన్ ఫిర్యాదు చేయగా కనీసం సమాధానం లేదని వాపోతున్నారు. ఇంత నిర్లక్ష్య ధోరణిలో విద్యుత్ శాఖ విధానాలు నడుపుతుంటే అధికారులు ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకున్న నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఈ విషయాన్ని సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబుకు కాలనీ వాసులంతా వారి గోడు వినవించుకున్నారు. ఈ విషయంపై పలివెల వీరబాబు కలగ చేసుకుని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులైతే ఫోన్లు ఎత్తలేదని ఇంత నిర్లక్ష్య ధోరణితో ఉన్న విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి రాపాక కాలనీ వాసులకు విద్యుత్ పరమైన ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, అలా చేయని పక్షంలో సీతానగరం రాజమండ్రి రోడ్ బ్లాక్ చేస్తామని సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బలివెల వీరబాబు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పలివెల వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రాపాక గ్రామంలో సుమారు 4 రోజులుగా కరెంట్ ఉండలేదు. కరెంట్ అధికారులందరినీ కూడా ఈ గ్రామస్తులు అడుగుతూ ఉంటే చూసి చూడనట్టు పట్టించుకోకుండా పోతా ఉన్నారు. ఏఈ గారి సమాధానం అయితే అసలు సమాధానమే లేదు. ఇక్కడికి నేనే వచ్చి ఫోన్ చేస్తే సరైన సమాధానం లేదు. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫారం ఏదైతే ఉందో ఈ ఏరియాకి వచ్చిన ట్రాన్స్ఫారం ఇంకొక ఏరియాకి ఇక్కడ రాజకీయ నాయకులు పట్టిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ తక్షణం వెంటనే ట్రాన్స్ఫారం వేయకపోతే వీళ్ళ చిన్న చిన్న పిల్లలతోటి ఉన్నారు. వీళ్ళ కరెంటు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ తక్షణం నాకు తెలిసిన ఇక్కడ రావడం జరిగింది. అలాగే పోలీస్ సిబ్బంది కూడా వచ్చింది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రోడ్డు ఖాళీ చేయాలని చెప్తా ఉన్నారు. అలాగే ఈ సందులో ఉన్న రోడ్డు కాకుండా రేపు మధ్యాహ్నానికల్లా మీటర్ వేయకపోతే ట్రాన్స్ఫార్మర్ వేయకపోతే మేము సీతానగరం రాజమండ్రి ఉన్న రోడ్డు ఆపుతామని నేను గవర్నమెంట్ అధికారులని స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశాం. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ ఎత్తలేదు. అలాగే ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుకే మనం కష్టపడి ఓట్లేసి నెగ్గించుకుంటాం. అంతేగాని వీళ్ళు ఎక్కడికెక్కడ హ్యాపీగా నిద్రపోతారని కాదు. అలాగే ప్రభుత్వ అధికారులు ఏవైతే ఉన్నాయో తగిన జీతం తీసుకుంటారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలి. ఇది చేయకపోతే దీన్ని అంచెలంచెలుగా ఉద్యమం కింద చేయవలసి వస్తుందని నేను ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.